Hello guys, welcome back to my YouTube channel, Chandana. Where are we going? Car. You're going in car, but where are we going? Shopping. You're going to shopping? Yeah. You're going for Diwali shopping? Yeah. Okay, say bye-bye. Bye. See you soon. Soon. Who's driving the car? Chillu, no. You should not touch all those things. You want to drive the car, you drive. సో చూసారు కదా, అది ఇంట్రొడక్షన్ మా నాని ఇచ్చాడు. సో మేము ఈ వ్లాగ్ వచ్చేసి మెయిన్ దివాళీ సెలబ్రేషన్స్ అండ్ దివాళీ ముందు రోజు తర్వాత మేము ఈ దివాళీ డేకి ఏమేమి చేసాము అనేది ఈ వ్లాగ్ అనమాట. సో మేము లెస్టర్ అనే ప్లేస్కి వెళ్ళాము. యాక్చువల్లీ అన్ప్లాన్ ట్రిప్స్ ఆర్ ద బెస్ట్ ట్రిప్స్ అని అంటారు కదా. సో దీనికి మెయిన్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ ట్రిప్ అనమాట. ఎందుకని కూడా నేను చెప్తాను. మేము యాక్చువల్లీ మండే దివాళీ కదా, సండే లైక్ ఓకే దివాళీకి అన్నీ తీసుకొని వచ్చి పెట్టుకుందామని చెప్పి ట్రిప్ ఆ డేకి మేము ఏం ప్లాన్ చేయలేదు. కానీ శ్యామ్ వాళ్ళ ఫ్రెండ్ ఆదర్శ్ బ్రో సుప్రియ అని చెప్పేసి వాళ్ళు లెస్టర్కి వెళ్తున్నాము అని చెప్పారు. సో ఐ థాట్, నాకు కూడా ఇన్స్టాగ్రామ్లో చాలా రీల్స్ వస్తున్నాయి. లెస్టర్ అనేది ఒక దివాళీ సెలబ్రేషన్స్ అవుట్ ఆఫ్ ఇండియాలో ఫస్ట్ దివాళీ సెలబ్రేషన్ ఇంత గ్రాండ్గా చేసేదంటే లెస్టర్, యూకేలో లెస్టర్ అనే ప్లేస్ ఒక ఏరియా ఉంటుంది, వెల్గేర్ ఏరియా అని చెప్పి ఆ ఏరియాలో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారనమాట. సో మేము అక్కడికైతే వచ్చేసాము. సో ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే, సో ఒక ఏరియా వచ్చేసి మినీ ఇండియా లాగా. సో మీకు ఇండియన్ స్ట్రీట్ ఫుడ్, ఇండియన్ టెంపుల్స్, ఇండియన్ స్వీట్స్, స్నాక్స్ అన్నీ దొరుకుతాయి అనమాట. ఏది ఇండియాలో ఇది యూకేలో ఇది లేదు ఇండియాకి రిలేటెడ్ అని అన్నీ దొరుకుతాయి అనమాట. సో అలా టెంపుల్స్ కూడా ఒక ప్రతి 100 మీటర్స్కి ఒక టెంపుల్ ఉంటుంది. సో మేమైతే ఫస్ట్ శివాలయం టెంపుల్కి వెళ్ళాము. అక్కడ మేము వెళ్ళే టైంకి యాదగిరిగుట్ట నరసింహస్వామి మహాలక్ష్మి కళ్యాణ మహోత్సవం చేస్తుండే. సో మాకైతే రియల్గా బ్లెస్డ్ అనిపించింది ఈ కళ్యాణం చూడడానికి. ఎందుకంటే ఇట్స్ అన్ప్లాన్డ్. సో అలా అనుకోకుండా మేము యాక్చువల్లీ టెంపుల్ విజిట్ చేసేసి మేము రిటర్న్ వస్తుంటే వాళ్ళే పిలిచి, లేదండి కళ్యాణం జరుగుతుంది చూడండి. అదే మన లక్కీగా మన తెలుగు వాళ్ళే చేస్తున్నారు అనమాట. సో ఒక సో అలా కళ్యాణం జరిగిన తర్వాత తలంబ్రాలు వేస్తారు కదా. సో ఇలా తలంబ్రాలు అన్నీ దాని తర్వాత సో హారతి ఇచ్చేటప్పుడు దేవునికి సేవ చేసే అదృష్టం, డ్రమ్స్ కొట్టడం కానీ, ఇలా త్రిశూలం పట్టుకొని ఇలా డమరుకంని వాయించడం కానీ, సో ఇలా అలా మంచిగా ఆ బ్లెస్డ్ అంటే లైక్ ఆ అదృష్టం శ్యామ్కి దొరికిందనమాట. అదే చెప్పా కదా, అన్ప్లాన్ ట్రిప్స్ ఆర్ ద బెస్ట్. అండ్ మాకు ఈ సేవ చేసే అదృష్టం దొరకడం నాకు చాలా బాగా అనిపించింది. అండ్ లిటరల్లీ ఇండియాలో ఎలా అయితే జరుపుకుంటారో అలా నాకు మంచిగా అనిపించింది అనమాట. ఈ దివాళీ చాలా చాలా స్పెషల్. అండ్ నెక్స్ట్ వస్తే ప్రసాదం. సో ప్రసాదం సేమ్ ఇండియా లాగానే పులిహోర, పాయసం, సాంబార్, రవ్వ లడ్డు, ఒక కర్రీ, పూరి, పాపడ్, లైక్ ఇండియాలో ప్రాపర్గా టెంపుల్స్లో ఎలా ఇస్తారు కదా అలా. అండ్ ఇక్కడ ఇంకొకటి ఇలా జాతరలో పెట్టింటారు కదా ఇయర్ రింగ్స్ అలా. సో అలా అనమాట. అలా బయటకు వచ్చిన వెంటనే గాంధీ గారి స్టాచ్యూ ఎంత బాగా అనిపిస్తుంది. ఇది స్టార్టింగ్ ఏరియా ఏరియా ఇంకా ఫుల్ స్ట్రైట్ స్టార్ట్ అవుతుంది అనమాట, మినీ ఇండియా లాగా. అండ్ మేము ఇక్కడ వెళ్తుంటే రంగోలీ కాంపిటీషన్ చేస్తున్నారు. సో ఫస్ట్ కాంతారా. సో ఇప్పుడు చూసారు కదా కాంతారా. అండ్ దివాళీకి రిలేటెడ్ మన ఊర్లో కూడా ముగ్గుల పోటీ జరుపుకుంటారు కదా, అలా ఇక్కడ అవి చూడడానికి ఎంత అంటే లైక్ హ్యాండ్తో వేసినట్టే లేవు, చాలా ఏదో ప్రింట్ తీసి పెట్టినట్టు ఉంది. కానీ దాని తర్వాత మాకు అక్కడ ఒక స్క్రీన్లో అది నిజంగా హ్యాండ్తో వేస్తున్నారు. అండ్ ఇక్కడ ఒక మనిషి కూడా ఆ పిక్చర్ని చూడండి ఇలా హ్యాండ్తో వేస్తున్నాడు. ఎంత రియలిస్టిక్గా ఉన్నాయంటే చాలా బాగా అనిపించింది. అక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది కదా. సో అలా వాళ్ళు రంగోలీ వేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ ఇలా చాలా చాలా రంగోలీ నేను అప్పుడు అక్కడ శ్యామ్కి చెప్తుండే. సో మనకి తెలిసింటే మనం కూడా ముందే పార్టిసిపేట్ చేసి ఉండొచ్చేమో అన్నట్టు అనిపించింది. బట్ స్టిల్ నెక్స్ట్ ఇయర్ అక్కడ విజిటింగ్ కార్డ్స్ అండ్ ఒక చాక్లెట్ పెట్టిండే అనమాట. సో నెక్స్ట్ ఇయర్ ఇఫ్ యూ వాంట్ టు పార్టిసిపేట్ యూ కెన్ అని. అండ్ నెక్స్ట్ చాయ్ వాలా. సో ఇక్కడ మేము టీ తాగాము. ఎంత బాగుందంటే దాని పక్కనే నాకు తెలీదు హలో ముంబై స్ట్రీట్ ఫుడ్ అని ఉంది.
మేము ఇక్కడికి వెళ్ళడం కన్నా ముంబై స్ట్రీట్ ఫుడ్కి వెళ్ళింటే బాగుంది అనిపించింది, కానీ అక్కడ కూడా చాలా రష్ ఉంది అనమాట. అండ్ ఇక్కడ సామాన్యు నాని న్యూ ఫ్రెండ్, మీరు ఎప్పుడు నా యూట్యూబ్ వీడియోస్లో చూసింటారు. సో నాని న్యూ ఫ్రెండ్ సామాన్యు అని చెప్పి, సో అదే చెప్పాక కదా ఆదర్శ్ బ్రో అండ్ సుప్రియ గారు వాళ్ళ కొడుకు. సో ఇలా అండ్ నెక్స్ట్ వచ్చేసి స్వీట్స్. సో స్వీట్స్ కూడా లైక్ ఇండియాలో లాగానే దొరుకుతాయి అనమాట ఇక్కడ. ఇంకా దాని తర్వాత మేము కొన్ని స్వీట్స్ పర్చేస్ చేసేసి అక్కడ మంచిగా చాట్ అండ్ పానీపూరి తినేసి మేము ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. అండ్ ఇక్కడ శ్యామ్కి రిలేటెడ్ ఒక షాప్ కనిపించింది, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ షాప్ అని చెప్పి. అండ్ ఇక్కడ మేమైతే దివాళీ సెలబ్రేషన్స్ గురించి చెప్తాము. హ్యాపీ దివాళీ, హ్యాపీ దివాళీ, హ్యాపీ దివాళీ. నాని సే హాయ్ చిరు, హ్యాపీ దివాళీ, హ్యాపీ దివాళీ, హిల్లి చిన్నలో హిల్లి, హ్యాపీ దివాళీ, హ్యాపీ దివాళీ, హ్యాపీ దివాళీ. సో అలా ఇండియన్ స్ట్రీట్లో ఇండియన్ వైబ్తో అందరికీ హ్యాపీ దివాళీ అయితే చెప్పేసాం అనమాట. సో అందరికీ మరొకసారి హ్యాపీ దివాళీ. అండ్ ఇలా వాట్ నాట్ జ్యువెలరీ, లైక్ మనకి ఎలాంటి డిఫరెంట్ టైప్స్ కావాలంటే జ్యువెలరీ, స్వీట్స్, గోల్డ్, కళ్యాణ్ జ్యువెల్స్, శ్రీకృష్ణ జ్యువెలరీ, మల్లబార్ జ్యువెలరీ అన్నీ ఉన్నాయన్నమాట ఈ స్ట్రీట్లో. వాట్ నాట్ మీరే చూస్తారు. అండ్ లెహెంగాస్, ఏ అవుట్ఫిట్ కావాలంటే అవుట్ఫిట్. నాకైతే తెలీదు నిజంగా యూకేలో ఇన్ని ఆప్షన్స్ ఉంటాయని. బిట్ ఎక్స్పెన్సివ్ కంపేర్ చేస్తే, బట్ స్టిల్ యు ఆర్ గెట్టింగ్ ఇట్. అంటే లైక్ ఇండియాకి వెళ్ళి తెచ్చుకోవడం కన్నా ఇక్కడ దొరుకుతుంది అనే హ్యాపీనెస్. అండ్ స్ట్రీట్ మొత్తం ఇలా డెకరేట్ చేశారు ల్యాంప్స్తో, దియాస్తో, ఎంత బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఇంకొక టెంపుల్ వస్తుంది చూడండి. సో హ్యాపీ దివాళీ అని చెప్పి ఇది ఇంకొక టెంపుల్. సో అలా ఎవ్రీ 100 మీటర్స్కి ఒక టెంపుల్ ఇలా స్ట్రీట్ మొత్తం దియాస్తో డెకరేట్ చేస్తారు. Enjoy the day, Chinulu. Let's go. Yeah. Bye bye. Say bye bye. We are home. you're back home. We are parking the Car. అలా డే అయితే ఎండ్ అయిపోయింది. ఇంకా చెప్పా కదా ఇండియన్ స్వీట్స్, ఇండియన్ మిక్చర్, దియాస్ అన్నీ దొరికాయి అనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నీ దొరికినందుకు. సో ఇదైతే నెక్స్ట్ డే ఇంకా చాలా ఇష్టం కాబట్టి ఆబ్వియస్లీ ఫెస్టివల్ ప్లస్ శారీ అంటే ఈరోజు డే వ్లాగ్ ఉండబోతుంది అనమాట. సో నేను ఏమేమి చేస్తున్నాను, సో నిన్ననే ఆల్మోస్ట్ మా దివాళీ అయిపోయిన ఫీలింగ్ ఉంది నాకు, ఎందుకంటే అంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో మేము ఎక్కడెక్కడికి వెళ్ళినాము, ఏమేమి చేసినాము అవన్నీ చూడాలంటే సో ప్లీజ్ డోంట్ మిస్ ద వ్లాగ్ టిల్ ఎండ్. అండ్ ఈరోజు ఏం చేస్తున్నాను, అండ్ జస్ట్ ఫెస్టివల్ దివాళీ అంటే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, నేను ఎలా డెకరేట్ చేస్తున్నాను, లైట్స్ డెకరేట్ కాదు జస్ట్ దీపాలు అవన్నీ ఉంటాయి కదా, సో ఎలా డెకరేట్ చేస్తున్నాను అవన్నీ అనేది ఈ వ్లాగ్ అనమాట. సో ప్లీజ్ డోంట్ మిస్ ద వ్లాగ్ టిల్ ఎండ్. అండ్ మీ అందరికీ అయితే హ్యాపీ దివాళీ.
నేను ఏదో ఒకటి ట్రై చేస్తున్నాను. సో ఐఎమ్ నాట్ ష్యూర్ నేను ఎంతవరకు ఐ కెన్ షో యూ గైజ్ అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో నాకైతే స్పెషల్గా ముగ్గు వేస్తారు కదా, సో అలా చేసి దీపాలు పెట్టాలని చాలా ఇష్టం. కానీ నా దగ్గర ముగ్గు లేదు. సో నేనేమనుకుంటున్నాను అంటే లైక్ మన దగ్గర బియ్యం పిండి ఉంటుంది కదా, సో దాంతో ఏమైనా చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను. సో లెట్స్ సీ అది వర్కౌట్ అవుతుంది. అంటే ఇలా బియ్యం పిండి ఉంటుంది కదా, సో అలా పెట్టి ఇలా రౌండ్గా పెట్టేసి ఇలా అని ఒక షేప్ వస్తుంది అన్నమాట. సో ఇలా చేస్తే ఒక ఫ్లవర్ లాగా ఫామ్ అవుతుంది. ఐ డోంట్ నో యూ కెన్ సీ ఇట్ ఆర్ నాట్ అని చెప్పి. సో ఇదైతే ఇంకా నెక్స్ట్ డే ఇలా నాకు అదే చెప్పా కదా, నాకు ఇంటిని డెకరేట్ చేయడం అన్న ఇలా డిఐవై వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం. సో నేనేమనుకుంటున్నా అంటే సో నాకు ఏదైనా కొంచెం ఇన్నోవేటివ్గా చేయడం, ఉన్న దాంట్లో ఎంత ఇన్నోవేటివ్గా చేయొచ్చు, బెస్ట్గా ప్రజెంట్ చేయొచ్చు అనేది నా మైండ్లో ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి అంతే. అండ్ కాలేజ్ కాంపిటీషన్స్లో కానీ స్కూల్ కాంపిటీషన్లో కానీ సంథింగ్ ఇట్ హ్యాస్ టు బీ డిఫరెంట్ ఇన్ నా దగ్గరకు వచ్చే లోపల అని చెప్పేసి. సో ఇలా నేనేమనుకున్నాను, బియ్యం పిండితో ఇలా ఫ్లవర్ లాగా షేప్ ఫామ్ చేయొచ్చు అనమాట. నాకు మా పిన్ని నేర్పించారు ఇది, సుమా పిన్ని అని చెప్పి. సో ఇలా తనకి ముగ్గులు అంటే నా అలాగనే ముగ్గులు, మేకప్ లైక్ ఇలా ఉండడం అంటే చాలా ఇష్టం. సో ఇది నేనైతే తన నుంచి నేర్చుకున్నాను. సో ఇలా నేర్చుకుంది ఎక్కడో ఒక రోజు ఇంప్లిమెంట్ చేయడంలో ఆనందం ఇంకా వేరే ఉంటుంది. సో నేను ఇంకా ఏం చేయొచ్చు అన్నప్పుడు ఇలా ప్రెస్ చేస్తే అదొక ప్రాపర్ పెటల్స్ లాగా అనిపిస్తుందేమో ఊరికే అలా చేసి పెట్టడం కదా అని చెప్పి ఇలా స్టార్ట్ చేశాను. సో ఇలా అంటే ఇట్ కేమ్ అవుట్ రియల్లీ గుడ్. సో ఇలా ఇంకా ఏం చేయొచ్చు అని సో ఫైనల్ వరకు చూడండి ఎంత బాగా అనిపించిందంటే. సో ఇదొక టిప్ అందరికీ. సో ఎవరైతే యూకేలో ఉంటున్నారో అండ్ మీకు మీ దగ్గర ఇలా రంగోలీ లేనప్పుడు యూ క్యాన్ యూజ్ బియ్యం పిండి. కానీ నేను తర్వాత మా అత్తమ్మ చెప్పారు, సో యాక్చువల్ ముగ్గు బియ్యం పిండితోనే వేస్తారు ఫెస్టివల్స్ అప్పుడు. సో నార్మల్ ఇప్పుడైతే రంగోలీస్ ఉన్నాయి కాబట్టి అలా డెకరేట్ చేసుకుంటారు. కానీ పాతకాలంలో అంతా ఎక్కువ బియ్యం పిండిని యూజ్ చేసేవాళ్ళంట ఇలా ముగ్గులు వేయడానికి. సో అలా ప్రతి పండగకి ఏదో ఒకటి నేర్చుకోవడంలో ఉన్న తృప్తి వేరే. సో ఇదొక టిప్ మీలో ఎవరైనా ఈ వ్లాగ్ చూస్తున్నప్పుడు, సో నెక్స్ట్ ఇయర్ మీ దివాళీకి మీ దగ్గర రంగోలీ లేను అన్నప్పుడు సో యూ క్యాన్ యూజ్ దిస్ టిప్. అండ్ ఇక్కడ మాకి ఫ్లోరింగ్ వచ్చేసి వుడ్. నాకు భయం, నాని ఎక్కడైనా బై మిస్టేక్ స్పిల్ చేస్తే కింద పడితే వుడ్ కదా ఫస్టే, సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో మేము అందుకు దీపాలు కూడా ఆయిల్ అంతా వేయం, ఇంకా నాని చిన్నగా ఉన్నాడని చెప్పి క్యాండిల్సే వెలిగిస్తాము. సో ఇలా చెప్పాను కదా నాకు ఎక్కువ అని ఇంకా క్రియేటివిటీతో ఏం చేయాలి అని చెప్పి మాకు అగరబత్తి ఉంటుంది కదా, అగరబత్తి స్టిక్ తీసుకొని ఇలా ఇంకా ఫ్లవర్ లాగా ఎలా చేయొచ్చు అని చెప్పి ఇలా మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట చేయడము. సో ఇలా అయితే నేను మళ్ళీ రివర్స్ అయిపోయిన క్యాండిల్స్ని ఇలా రివర్స్ చేసి పెట్టాను అనమాట. సో దట్ కింద ఫ్లోరింగ్కి వేడి తగలకుండా, సో అంటే ఏ డ్యామేజ్ అవ్వకుండా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి సో ఇలా స్టార్ట్ చేసాము. సో ఇప్పుడు నేను లెస్టోర్ నుంచి తెచ్చిన క్యాండిల్స్ని కట్ చేసేసి, సో అక్కడ ఇందాక రంగోలీ వేసాం కదా, సో అక్కడ నేను ప్లేస్ చేద్దామని అనుకుంటున్నాను. సో లెట్స్ ఎలా కనిపిస్తాడు వన్. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ గైస్. This cute diyas. Nani wait. ఇలా దియాస్ ఉన్నాయి కదా, సో నేను ఏం చేస్తున్నానంటే దీన్ని ఇలా రౌండ్ షేప్లోనే ఇలా కట్ చేసి, సో అలా రౌండ్ షేప్లో నేను కార్డ్బోర్డ్ ఉండేలా కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇందాక చూపించాను కదా మరి ఫ్లోరింగ్ వుడ్ అని చెప్పి, సో నాకు ఆ హీట్ అనేది ఫ్లోర్కి టచ్ అవ్వకూడదు అని చెప్పేసి కొంచెం అలా కార్డ్బోర్డ్ స్టిక్ అయ్యేలా ఉంటే నేను ఏమంటారు ఆ ముగ్గు మీద నీట్గా ప్లేస్ చేయొచ్చు క్యాండిల్ పైన, సో దట్ డ్యామేజ్ ఏం అవ్వకుండా ఉండాలి అని చెప్పి. సో ఇలా కేర్ తీసుకొని మరి స్టార్ట్ చేసాం అనమాట. సో ఇది ఫైనల్, చాలా బాగా వచ్చింది. సో
అంటే చిన్నగా సెలబ్రేట్ చేసుకున్న కొంచెం కలగా ఉండాలి అంటారు కదా, అలా అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. ఇంకా ఇక్కడైతే నాని వాళ్ళ డాడీ లేనంత వరకు బాగుంటాడు, ఇంకా దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాడు ఏడ్చడం. ఇంకా ఇలా అయితే మేము క్యాండిల్స్ ముట్టించాము అనమాట. సో ఇలా అయితే మంచిగా మా ఫెస్టివల్ అయితే ఇలా లక్ష్మీ పూజ, సో దివాళీ డే మాత్రం ఇలా ఎండ్ అన్నమాట. చాలా 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 పీస్ఫుల్గా బాగా. అండ్ 2 days అన్ఎక్స్పెక్టెడ్ ఇలా దియాస్ దొరుకుతాయి, తెచ్చుకుంటాను, మంచిగా పూజ చేసుకుంటున్నాను, ఇవన్నీ అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సో అందరికీ ఇంకొకసారి హ్యాపీ దివాళీ. సో ఇలా అయితే మేము మంచిగా పూజ చేసుకుంటాం. Okay, say happy Diwali. Happy Diwali, guys. సో ఇది మా చిన్ని దివాళీ వ్లాగ్ సెలబ్రేషన్స్ అనమాట. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో, అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చందన శ్యామ్. అండ్ ఇంకా అలాంటి వీడియోస్ చేయాలో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్ సో దట్ ఐ కెన్ ఫిల్మ్ ద వీడియోస్ ఫర్ యూ. అంటిల్ మై నెక్స్ట్ వీడియో, బై బై guys.